చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితుల్లో భాగంగా గత వారం రోజులుగా రెవెన్యూ క్లినిక్లు అనేది నిర్వహించబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో ప్రత్యేకించి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు మరింత చొరవ తీసుకొని మొన్న 22Aలో స్థానిక ఆర్టీఓ గారితో, తహసీల్దార్ గారితో, రెవెన్యూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి 24 గంటల లోపలే ఒక 3 రైతులకు చెందినటువంటి భూమిని సమస్యని 22Aని పరిష్కరించి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగించినటువంటి పరిస్థితులు ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. నిజంగా ఇది అభినందించాల్సినటువంటి అంశం. ఇది రెవెన్యూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను నియోజకవర్గ ప్రజల తరఫున. మీరు ఈ రకమైనటువంటి చొరవ, ఈ రకమైనటువంటి పారదర్శకత, పేద ప్రజల రెవెన్యూ సమస్యల పట్ల, రైతాంగం రెవెన్యూ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే నాయకుల కంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుళ్ళుగా కొలుస్తారనేది వాస్తవమని రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెవెన్యూ ఆఫీస్కి రావాలన్నా, పోలీస్ స్టేషన్కి రావాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా భయపడతారు. ఆసుపత్రికి పోవాలంటే భయపడవచ్చు, పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయపడవచ్చు, కానీ రెవెన్యూ ఆఫీస్కి పోవాలంటే కూడా భయపడుతున్నారు జనాలు. రెవెన్యూ ఆఫీసులు కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ మావి, ఇది ప్రజల కోసం పనిచేసే ఆఫీసులు, మేము పోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రక్రియలో మొదటి అడుగు వేసినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను నియోజకవర్గ ప్రజలతో. ఈ రోజున కుటాగుల గ్రామంలో 2004-2009 మధ్యలో హౌసింగ్ మీద పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలసీ. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా సుస్పష్టం. పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఎవరైతే వాళ్ళు గ్రామకంఠం భూముల్లో ఎంజాయ్మెంట్ల అనుభవంలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఎంత మేరకు వాళ్ళు నిర్దిష్టంగా వాళ్ళు గతంలో పాకలేసుకొని, లేదంటే వాళ్ళ ఆక్యుపేషన్లో ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ ఫర్ ఆల్లో కానీ, అర్బన్ హౌసింగ్లో కానీ ఇల్లు శాంక్షన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే పొజిషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరం ఉండేది. అటువంటి సమస్యలు దాదాపు ఈ రోజున 60 మందికి పొజిషన్ సర్టిఫికేట్లు అందజేస్తున్నటువంటి సందర్భం ఇది. నిజంగా ఒక పండగ వాతావరణం ఇది. ఒక పండగ ఇంతమంది కుటుంబాల్లో ఒక సుస్థిరమైనటువంటి ఇల్లు అనేది నిర్మించుకునేడానికి మార్గం సుగమం చేసినటువంటి పరిస్థితి. శాశ్వతాస్తి. మామూలుగా ప్రతి మనిషికి కూడా పెళ్లి చేయడము, ఇల్లు కట్టడం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. పెళ్లి చేసేసుకుంటారు ఏదో ఒక రంగా, కానీ ఇల్లు సాధించుకోవడం అంటే కష్టపడతారు. అందులో పేద ప్రజల కళ, సొంతింటి కళ. అది నెరవేర్చే క్రమంలోనే ఈ రోజున స్థలంలో పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడమే కాదు, 60 మందికి కూడా ఇల్లు మంజూరు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నా కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని రెవెన్యూ అధికారులు కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. రెవెన్యూ ఆఫీస్లో అడ్డా చేసుకొని నాయకులు కానీ, బ్రోకర్లు కానీ, రియల్ ఎస్టేట్ పేరు మీద చేసే మోసగాళ్ళు కానీ వీళ్ళ అడ్డాగా మారినటువంటి పరిస్థితులు. అక్కడి నుంచి పక్కకు పోతే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోవడానికి వాడుకునేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు దళారీ వ్యవస్థ కానీ, మధ్యవర్తులు కానీ లేనటువంటి ఆఫీసుల్ని సాధించాలనే పట్టుదలగా 18 నెలలుగా పరిపాలన కొనసాగిస్తున్నాం. మా మీద ఎన్ని రకాలైనటువంటి ఎదురుదాడులు చేయాలని ప్రయత్నం చేసినా, విమర్శలు చేసినా దానికి కట్టుబడి ప్రజలు స్వచ్ఛందంగా ఆఫీసులకు పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వ ఆఫీసులను తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే పరిపాలన అందిస్తాను. తద్వారా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడమే కాదు, వాళ్ళకి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలని ఒక కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నిర్దేశించినటువంటి పద్ధతుల మేరకే మేము కూడా, ఎమ్మెల్యేలు కూడా నడుచుకునేటువంటి విధంగానే కదిరి నియోజకవర్గంలో ఒక కొత్త రకమైనటువంటి పరిపాలన 18 నెలలుగా ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఒక నెమ్మదిగా నమ్మకాన్ని కూడా కలుగుతూ ఉన్నారు. ఈ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొనే విధంగానే మా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ప్రజలకు మంచి చేయాలా, సుపరిపాలన అందించాలా, గుడ్ గవర్నెన్స్ అనేది వల్ల, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ వల్ల, అంతేకాకుండా దళారులు లేనటువంటి వ్యవస్థని రైతాంగానికి కావచ్చు, సామాన్య పౌరులకు కావచ్చు,
రైతాంగానికి కూడా దళారీ వ్యవస్థ లేనటువంటి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోనే ఈ రోజున ఎఫ్పిఓలు కానీ ఎఫ్పిసిలు కానీ నిన్నటి రోజున రైతు అంగడి అనే ఒక అంగడిని కానీ ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఒక గోడౌన్ను కానీ కోల్డ్ స్టోరేజ్ని కానీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. అంతే స్థాయిలో ఈ రోజున ఎవరైతే వాళ్ళ అనుభవంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా వాళ్ళకి అందజేసినటువంటి పరిస్థితి. గతంలో మీరు జగనన్న కాలనీల పేరు మీద పరిపాలన చేసినారు. జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి చేసినారు, దోపిడీ చేసినారు. ఆ కాలనీలో డబ్బులు తీసుకొని పట్టాలు ఇచ్చుకున్నారు. అటువంటి పరిస్థితులు ఈసారి ఉండవు. అటువంటి పరిస్థితులు దూరంగానే పరిపాలన కొనసాగిస్తాం. ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగానే పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఎవరైతే పట్టాలు పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళ జీవితంలో ఒక మంచి జరగల్లా, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని స్థిరపడల్లా, మరింత ఎత్తుకు వాళ్ళ కుటుంబం పెరగల్లా, ఆర్థిక స్థిరత్వం సాధించుకోవాలా, సంతోషం వాళ్ళ కుటుంబాల్లో వెల్లివిరసాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఈ రోజున మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ సహకరించి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగానికి కూడా నియోజకవర్గ ప్రజల తరపున ఈ రోజున పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.